యాత్రా బంధువులకి, యాత్రాదర్శిని యాత్రికులకి శుభ నమస్కారము. మా సుందర రామాయణ శ్రీలంక యాత్రలో భాగంగా మేము 4వ రోజు తిరుకోనమలై అనేటువంటి క్షేత్రం దగ్గర బస చేసి ఉన్నాము. తిరుకోనమలై అనేటువంటి ఊరిలో మేము భద్రకాళి అమ్మవారి ఆలయము మరియు తిరుకోనేశ్వరుడు, శాంకరి అమ్మవారి ఆలయాలు దర్శించాము. అక్కడే కొంచెం దూరంలో ఉన్నటువంటి నీలావేలి అనేటువంటి ప్రాంతంలో లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయము దర్శించాము. ఆ నీలావేలి ప్రాంతానికి దగ్గరలోనే మేము బస చేసి ఉన్నాము. ఆ వసతి గృహాన్ని మీకు అందరికీ ఇప్పుడు చూపిస్తున్నాము. దాని పేరు లక్కీ బీచ్ రిసార్ట్. ఎంత ఆహ్లాదకరంగా పచ్చదనంతో ఎంత రమణీయంగా ఉందో మీరందరూ వీక్షించగలరు. మేము బస చేసి ఉన్న రిసార్ట్ నుండి బయలుదేరి భద్రకాళి అమ్మవారి ఆలయం దగ్గరికి వచ్చాము. ముందుగా అక్కడ ఉన్నటువంటిది వినాయకుడు ఆలయము. దాన్ని పిళ్ళయ్యార్ అంటారు తమిళులు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది దాన్ని వెనుకున్నటువంటి భద్రకాళి అమ్మవారి ఆలయము. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణిగా అమ్మవారు అక్కడ అందరికీ, భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. ఉత్సవ విగ్రహాల రూపంలో మహాకాళి అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు, మహాశక్తిగా లక్ష్మీ, పార్వతి, సరస్వతులు ముగ్గురు కూడా మనకు ఇక్కడ దర్శనమిస్తారు. ఈ ఆలయంలో ఉన్న విగ్రహాలు భక్తుల్ని ఎంతో ఆకట్టుకునేలా ఉంటాయి. శిల్పాలు చెక్కినటువంటి తీరును చూస్తే ఎంతో గొప్పగా ఉంటుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో చాలా చక్కగా ఈ విగ్రహాన్ని చెక్కారా అనే విధంగా ఉంటాయి. భద్రకాళి అమ్మవారి ఆలయం దర్శించిన తర్వాత మా యాత్ర బృందంతో మేము తిరుకోనేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళాము. అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని శాంకరి అమ్మవారు అని అంటారు. ఇది 3 కొండలపైన వెలిసి ఉన్నటువంటిది. త్రికోణేశ్వరుడుగా స్వామివారు అక్కడ వెలిసినారు. రావణుడు ఒకానొక కాలంలో ఇక్కడ పరమశివుడు కోసం తపస్సు చేశాడు అని అంటారు. ఎంత తపస్సు చేసినా పరమశివుడు అనుగ్రహం లభించకపోతే ఆగ్రహంతో, దురహంకారంతో రావణుడు తన దగ్గర ఉన్నటువంటి కత్తితో ఆ కొండపైన కొట్టగా అది చీలింది అని అంటారు. అందుకనే ఆ ప్రాంతాన్ని రావణవెట్టు అని అంటారు. అయితే స్వామివారు ఆగ్రహించగా చతికిల పడినటువంటి రావణుడు మరలా తన తప్పు తెలుసుకుని క్షమాపణలు వేడి ఈశ్వరుని సామవేద స్వరాలతో స్తుతించగా, కీర్తించగా భోలాశంకరుడైనటువంటి పరమశివుడు రావణుడికి అక్కడ వీణని బహుకరించాడు అని చెబుతారు. ఇది ఆ క్షేత్రం యొక్క పురాణము. ఈ ప్రాంతాన్ని దక్షిణ కైలాసంగా కొలుస్తారు. సుమారు 400 సంవత్సరాల క్రితం అరుణగిరినాథర్, తిరుజ్ఞాన సంబంధార్ అనేటువంటి వారు ఈ ప్రాంతం గురించి ఎన్నో విషయాలు రాశారు. ఈ ఆలయము నీలావేలి అనేటువంటి ప్రాంతంలో ఉన్న లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయము, పెరుమాళ్ ఆలయం అని కూడా అంటారు. ఆలయాల దర్శనాలన్నీ అయిన తర్వాత ఆహ్లాదము కొరకు సముద్ర తీరానికి చేరుకున్నాము. కొంత సమయం ఈ సముద్ర తీరం దగ్గర గడిపి భోజనాదులు అవన్నీ చేసి ఆ రోజు రాత్రి క్యాండీ అనేటువంటి ఊరికి వెళ్ళి రాత్రి బస చేశాం.